పేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. అంటే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మీ ఇంటిలోకి ఎవరు వచ్చినా నీ హృదయం వారిని ఎలా చూస్తుంది? దేవుడు చూస్తున్నాడు. వాక్యం చెబుతుంది, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. అంటే నీ చేతిలో ఉన్నదాన్ని పంచుకుంటే దేవుడు మీ మీద ఆశీర్వాదాన్ని జారీ చేస్తాడు. నీవు యోచించవచ్చు, నేనేం చేశాను? నీవు ఒక ఆకలిగొన్న వాడికి అన్నం పెట్టావా? ఒక నిరాశతో నడిచేవాడిని ఓదార్చావా? ఒక బీదవానికి నీ జోబులో ఉన్న భాగాన్ని ఇచ్చావా? అయితే విను, ఆపత్కాలం వచ్చినప్పుడు దేవుడు నీ కోసం నిలబడతాడు. యెహోవా నిన్ను తప్పించును. ప్రపంచం తిరగబడినప్పుడు, కష్టాల వెనకబడినప్పుడు, వెంటాడినప్పుడు దేవుడు చెయ్యి చాపి నిన్ను రక్షిస్తాడు. ఎందుకంటే నువ్వు ఇతరుల కోసం నిలిచావు కాబట్టి దేవుడు నీ కోసం నిలబడతాడు. నీ చేతులు బీదలకు సాగితే దేవుని చెయ్యి నీ కోసం సాగుతుంది. బీదలను చూడు, దేవుడు నిన్ను చూస్తాడు. ఆమెన్.